దెబ్బ తగిలిన చోట 2 రోజుల వరకు కాస్త పెయిన్ ఉంటుంది. మందులు వాడండి. చెలియా చెలియా తెలుసా కలలే కలరై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై కనులా నీరే నదులై. ఏం జరిగింది? ఇటు కూర్చో. నా బిడ్డతో విడిగా మాట్లాడాలి. ఇక్కడి నుంచి వెళ్తావా? మాట్లాడక్క. నిన్నెవరైనా కావాలని బాధ పెడుతున్నారా? నా మనసు చక్రిని కోరుకుంటుంది నాన్న. నేను చక్రిని ప్రేమిస్తున్నాను. ఈ మాట మీతో ఎలా చెప్పాలి? చెప్పి మిమ్మల్ని బాధ పెట్టలేను నాన్న. ఏదో కొత్త సమస్య వచ్చేలా ఉందక్క. అలాంటిదేం జరగదురా, ఓపిక పట్టు. అక్క మాట్లాడక్క. అమ్మా అను, నీకేం కష్టం వచ్చిందమ్మా? కంగారులో నా చేతులు కాలాయి. ఎవరు నన్ను కావాలని బాధ పెట్టలేదు. నా గురించి మీరేం టెన్షన్ పడకండి నాన్న. నేను సంతోషంగానే ఉన్నాను. పెళ్లి విషయంలోనూ నేను తీసుకున్న నిర్ణయంలోనూ ఎలాంటి మార్పు లేదు నాన్న. బావగారు, మీ అమ్మాయితో అన్ని మాట్లాడుకున్నారుగా? అన్ని క్లియర్గా? బావా, అనుకి చీమ కుడితేనే నేను తట్టుకోలేను. అయ్యో, అను మీద మీకెంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది బావగారు. అను, రేపు వస్తాను. ఉంటాను బావగారు. అక్క వెళ్ళొస్తాను. ఉంటాను బామ్మర్ది. అక్క, అనుని జాగ్రత్తగా చూసుకో. అను, పనులు చేయకు. జాగ్రత్త అక్క. ఉంటాను.
విషయంలో కలెక్షన్ చూస్తే మాత్రం సహించను. చక్రిబాబు పెళ్లికి పట్టుబట్టలు బాగానే కొన్నారే. మగదిక్కే అవసరం లేని కొంపలో మంగళ వాయిద్యాల. తప్పు. ముందు నాకు మంచి జరగాలి, ఆ తర్వాతే ఈ ఇంట్లో పెళ్లి. పెళ్లి బట్టలు ఇదంతా ఎవరు చేశారు? ఎంత అశుభం, ఎంత దారుణం! ఇదంతా ఎవరో కావాలనే చేశారు. ఎవరు చేసుంటారు అర్చన? నాకెందుకు భయం వేస్తోంది. అమ్మా, మీరేం టెన్షన్ పడకండి. దొంగలు గాని పడ్డారా? ఇంట్లో డబ్బు, విలువైన వస్తువులు చాలానే ఉన్నాయి. ఓసారి చూద్దాం పద వసుపతి, పద. నా జీవితమేమో నరకం కావాలి, మీ ఇల్లు శుభకార్యాలతో సందడిగా ఉండాలా? మీ ఇంట్లో శుభకార్యం జరగాలంటే ముందు నాకు శుభం జరగాలి. నా భార్యను నన్ను గొలపాలి. చక్రి పెళ్లి జరగనివ్వను. అన్నీ ఉన్నాయి, అన్ని వస్తువులు ఉన్నాయి. అంటే ఇంట్లోకి వచ్చిన మనిషి దొంగ కాదు. వచ్చింది వాడే. వాడే జానకమ్మ. వాడు అంటే ఓ దుర్ముహూర్తాన అర్చన మెళ్ళలో తాళి కట్టినవాడు. అర్చన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేసినవాడు. పసుపు తాడు విలువ తెలియని మనిషి కాబట్టే ఇలా పట్టుబట్టలు కాల్చాడు. సరాసరి ఇంట్లోకి చొరపడ్డాడంటే వాణ్ణి అస్సలు క్షమించకూడదు.
హలో జానకమ్మ, హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చారా? ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం జరగబోతుంటే ఎవరైనా స్వీట్స్ ఇస్తారు, బొకేలు ఇస్తారు, శుభాకాంక్షలు చెప్తారు. కానీ వీడేంటి చితికి నిప్పెట్టినట్టు పట్టుబట్టలు తగలేశాడు అని చూస్తున్నారా? నేను ఇంట్లో లేనప్పుడు కాదురా, ఉన్నప్పుడు రా. నీ దౌర్జన్యం ఏమిటో, ధైర్యం ఏమిటో చూస్తాను. జానకమ్మ, ఆవేశపడొద్దు. ఒక్క నిమిషం ఆవేశపడితే 5 నిమిషాల ఆయుష్ తగ్గిపోతుంది. నా నుంచి నా భార్యను వేరు చేస్తే నాకు కూడా ఆవేశం వచ్చింది. కానీ నేను నీలాగా గట్టిగా అరవట్లేదే. చాలా సింపుల్ రిక్వెస్ట్. నా భార్య అర్చన నాకు కావాలి. కానీ నువ్వు పంపట్లేదే. అప్పడుకునే వాళ్ళని చూశాను గాని భార్య కావాలని అడుక్కునే వాళ్ళు ఎవరు ఉండరు జానకమ్మ. వెదవని నేనొక్కడిని తప్ప. నాకు అర్చన కావాలి. నీ కోసం అర్చన రాదురా. వస్తాను, నీకోసం వస్తాను. నువ్వు చచ్చిన రోజున తాళ్ళు తెంచేయటానికి వస్తాను. అప్పటి వరకు ఎదురు చూస్తుండు. మన ఇద్దరి కాపురం గురించి నేను ఎదురు చూస్తుంటే నువ్వు నా చావు కోసం ఎదురు చూస్తున్నావేంటి? ఇవేనా ఆనాటి మన పెళ్లి మంత్రాలు? మన ఇచ్చిపుచ్చుకున్న మాటలు? ఇచ్చిన మాట నువ్వెప్పుడో తప్పావురా. అందుకే జానకమ్మ నీ ఇంట్లో నుంచి బయట నెట్టేసింది. మనిషిగా మారితే మంచిగా బ్రతకడానికి ప్రయత్నించు. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఇంకా నాశనం అయిపోతావు. నువ్వు లేకపోయేసరికి నిజంగానే నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాను. అది జస్ట్ శాంపుల్ మాత్రమే. ఫుల్ పిక్చర్ తర్వాత ఉంది. మీ ఆడవాళ్ళందరూ ఇంటి గోడల మీద రాసి పెట్టుకోండి, చక్రి పెళ్లి జరగదు. ముఖ్యంగా జానకమ్మకు చెప్పు, చక్రి పెళ్లి జరగనివ్వను. వాడి పెళ్లి జరుగుతుంది. చక్రి పెళ్లి జరగనివ్వను అంటున్నాడా? వాడి చేతలకి వాడు బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. చక్రి పెళ్లి ఎలా ఆపుతాడో చూస్తాను. జానకమ్మ, ఆ మనిషి గురించి ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది. మనం భయపడితే వాడింకా భయపెట్టాలని చూస్తాడు. భయం అంటే ఏంటో వాడికి చూపిస్తాను.
ఈవిడ గారు మహారాణిలా కూర్చుంటే నేను బానిసలాగా గొడ్డు చాకరీ చేయాలా? నాకిదేం కర్మ? దీన్ని ఇలా కాదు. అమ్మా! అయ్యో దేవుడా, నడుం పట్టేసింది దేవుడా. అబ్బా, అయ్యో అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? లేమ్మా. అమ్మా, అయ్యో మెల్లగా. అమ్మా, అమ్మా. ఈ ఇంట్లో పనులతో ఎప్పుడో ఒక రోజు నా నడుం పడిపోయేలా ఉంది. అబ్బబ్బబ్బా. అప్పుడు ఇంకా మంచం దిగే పని ఉండదు. ఇంత చిన్న వయసులో నాకు ఇంత పెద్ద కష్టం అవసరమా? కొందరు జీవితాలు ఇంతే. అబ్బా. అమ్మా, ఆ పనులన్నీ పక్కన పెట్టమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. ఈ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నాకు విశ్రాంతి లేదమ్మా. కాసేపు కూర్చుంటే ఈ పనులన్నీ ఎలా అవుతాయమ్మా? నేను చేస్తానమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, అయ్యో. అక్క ఏంటిది? అక్క కాలిన చేతులతో నువ్వు ఇల్లు తుడవడం ఏంటక్క? డాక్టర్ ఏం చెప్పారు? రెస్ట్ తీసుకోమన్నారు కదా. ఈ పని అమ్మ చేస్తుందిలే. నేను చేయలేకపోతున్నాను కాబట్టే అనసూయ చేస్తోందిరా అమ్మా. ఇక్కడ నా పరిస్థితి ఏమీ బాగాలేదు, నీకేం తెలుసు? అయ్యో, అక్క చేత నువ్వు కావాలనే పనులు చేస్తున్నాను సంగతి మాత్రం నాకు బాగా తెలుసమ్మా. ఏంట్రా నేను కావాలని చేయిస్తున్నానా? ఇంకా నయ్యం, ఈ మాట మీ నాన్నగారు వింటే నిజం అనుకునేవాళ్ళు. అక్క నీ చేతులకు అస్సలు తడంటకూడదు. నువ్వులే, కావాలంటే అన్ని పనులు నేను చేస్తాను. తేజ, నువ్వు చేయడం ఏంట్రా? నాకేం కాదు, నువ్వు వెళ్ళు. అక్క వద్దక్క, ప్లీజ్ వెళ్ళరా. అక్క చేత కావాలని పనులు చేయించడం నీ బాగా ఇష్టం కదమ్మా.